మా ఊరి సమస్య గురించి అందరికీ తెలిసేలా చేయండి అని నాకు వచ్చిన ఒక మెసేజ్కి స్పందిస్తూ తీస్తున్న వీడియో ఇది. మనకులూరుపాడు గ్రామస్తులు ఎప్పటి నుండో ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఇది. ఇలా భారీ వర్షాలు పడిన ప్రతిసారి ఇటువైపు నుండి అవతల వైపుకు, అంటే ఈ కొల్లూరుపాడు గ్రామం నుండి ఉలవపాడు వెళ్ళాలంటే పెద్ద అగ్ని పరీక్షలా మారుతుందని ఈ గ్రామస్తులు చెబుతున్నారు. సమస్యకు పరిష్కార మార్గం కనుగొనకుండా ఆ సమస్యను పరిష్కరిస్తున్నాము అని అనుకొని కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. అధికారులు విమర్శలు ఎదుర్కొంటూ ఈ గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలా రాకపోకలు నిలిపేస్తే మా పరిస్థితి ఏమిటి అని ఈ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఉలవపాడు మండలం మనకులూరుపాడు గ్రామం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇలా భారీ వర్షాలు పడిన ప్రతిసారి ఆ గ్రామస్తులు పడుతున్న ఇబ్బందుల గురించి ఎవరికీ తెలియటం లేదు. తుఫాను ప్రభావం వలన గత కొన్ని రోజులు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు ఇలా రోడ్ల మీదకు వచ్చి ప్రమాదకరంగా పారుతుంది. ఏ నిత్యావసర సరుకులకైనా ఉలవపాడు వెళ్ళవలసింది. అలాంటిది గత 4-5 రోజుల నుండి రోడ్డు దాటే పరిస్థితి కనిపించటం లేదు. తాగడానికి మంచినీరు కూడా అందుబాటులో లేని పరిస్థితి. మంచినీరు తెచ్చుకోవాలన్నా ఉలవపాడు వెళ్ళవలసిందే. గ్రామంలోకి రోజు ఆటోల ద్వారా మినరల్ వాటర్ వస్తుంది. అలాంటిది గత వారం రోజులుగా ఆటోలు కూడా రోడ్డు దాటలేని విధంగా వరద నీరు ప్రవహిస్తుంది. గతంలో కూడా ఇలా వర్షాలు పడి వరదలు వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి. మా గ్రామానికి ఇక్కడ వంతెన ఏర్పాటు చేయండి అని అధికారులను ఎప్పటి నుండో అడుగుతున్నారు. చేస్తాము అని చెబుతున్నారే కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి, కానీ మా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు అని ఈ కొల్లూరుపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రాత్రి సమయాల్లో వీధి దీపాలు కూడా వెలగటం లేదని చెప్తున్నారు. పైన ఉన్న రాళ్లపాడు రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసిన ప్రతిసారి ఇదే పరిస్థితి. ఉలవపాడుకు కానీ ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా ఇది ఒక్కటే దారి మార్గం. అలాంటిది ఈ దారినే రాకపోకలు నిలిపేస్తే ఎలా? ఇక్కడ వరద నీరు నడుము లోతు వరకు ఎంత ప్రమాదంగా ప్రవహిస్తుందో చూడవచ్చు. పోలీస్ శాఖ వారు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అది కూడా మంచిదే. అలాగే ఈ గ్రామానికి తాగడానికి మంచినీరు కూడా వచ్చేలా సదుపాయాలు కల్పించగలని కోరుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీరు ఈ ఊరి సమస్య గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. మా కొల్లూరుపాడు గ్రామం చూడండి ఎంత ఉద్రిక్తంగా పారుతుందో. మా చెప్తా మమ్మల్ని బయటకు కూడా దానిట్లేదు. దయచేసి మీ అందరూ ఇదొక్కసారి మీరు చూసి మమ్మల్ని మాకు బుద్ధి చేయించాల్సిందిగా ఈ రాజకీయ నాయకులను పేరున కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మమ్మల్ని అటు పోతే పోలీసులు అందరూ అడ్డగట్టేసి మమ్మల్ని ఆపేశారు. ప్రతి ఒక్కరూ మీరు మాకు అండగా నిలిచి మాకు బుద్ధి చేయించాల్సిందిగా పేరున మనవి చేసుకుంటున్నాం.